అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వై సాయిలక్ష్మి గారు రచించిన మార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రజనీ, రజనీ! హాల్లో నుంచి గట్టిగా పిలిచింది కమల కోడల్ని. వంట చేస్తున్న రజనీ, ఏంటత్తయ్యా అంటూ వంటింట్లోంచి అత్తగారి దగ్గరికి వచ్చింది. మీ నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే, నువ్వు పిల్లలు ఎలా ఉన్నారని. వాళ్ళకి నిన్ను పిల్లల్ని చూడాలనుందేమో, వెళ్ళి రాకూడదు అంది కమల. ఆవిడ వెళ్ళమనడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న రజని, సరే మీ అబ్బాయిని కూడా అడగాలి కదా, అతను కూడా వెళ్ళమంటే వెళ్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం రజనీని పిల్లలిద్దరినీ బస్సెక్కించాడు శ్రీరాం. కొద్దిసేపటికి బస్సు బయలుదేరింది. బస్సులో కూర్చున్న రజని ఆలోచిస్తుంది. కూతురు పుట్టింటికి వస్తున్నప్పుడల్లా తనని పుట్టింటికి ఏదో ఒకటి చెప్పి పంపేస్తోంది అత్తగారు. ఎన్నాళ్ళిలా? పిల్లలు చిన్నవాళ్లు గనక సరిపోయింది. రేపు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తే, చేటికి మాటికి స్కూల్ మాన్పించి తనతో ఇలా ఊరికి తీసుకెళ్లిపోతే అవ్వదు కదా. శ్రీరామ్కి తల్లి ఎంత చెప్తే అంతే. ఆవిడ మాట కాదంటే ఎంత గొడవ చేస్తుందో తెలుసు. అందుకే వీలైనంత వరకు తల్లి మాట కాదనడు. కూతురికి ఆవిడ జరిపే భోగాలను చూసి తనెక్కడ అసూయపడతాను అని కూతురు వచ్చినప్పుడల్లా తనని ఇలా పంపించేస్తూ ఉంటుంది. అయినా ఆవిడ తన కూతురికి తన ఇష్టం వచ్చినట్టు చేసుకొని తనెందుకు బాధపడుతుంది? పెళ్ళై 4 ఏళ్లైనా అత్తగారు తనని ఎందుకు అర్థం చేసుకోరు? అన్ని విషయాల్లో తను ఎంతగా సర్దుకుపోతుందో ఆవిడికి మాత్రం తెలియదా? ఆవిడిలో మార్పు ఎన్నాళ్లకో మనసులోనే అనుకుంది రజని. మధ్యాహ్నం ట్రైన్లో వచ్చారు అరుణ, శేఖర్. కూతుర్ని చూడగానే ముఖం ఆనందంతో వెలిగిపోయింది కమలకి. రెండల్లుడు గారు, రామ్మ అరుణ, ఏంటలా చిక్కిపోయావు? నీ ఆరోగ్యం బావుందా? ఆప్యాయంగా ప్రశ్నించింది కూతుర్ని. నేను బాగానే ఉన్నానమ్మా, నీ కళ్ళకెప్పుడు చిక్కిపోతున్నట్టే కనిపిస్తాను చిరుకోపంగా అంది అరుణ. అది సరేగాని వేడిగా మంచి కాఫీ ఇవ్వమ్మా, తలనొప్పిగా ఉంది, తర్వాత భోంచేస్తాము రండి అంటూ భర్తని గదిలోకి తీసుకెళ్ళింది. కాఫీ తాగుతూ శ్రీరాం, శేఖర్ కబుర్లలో పడ్డారు. కూతుర్ని వంటింట్లోకి తీసుకెళ్లి వంట చేస్తూ, కూతురి అత్తవారి విషయాలు అడుగుతూ, కూతుర్ని అత్తవారు ఎలా చూసుకుంటున్నారో ఆరాలు తీస్తుంది కమల. తను అత్తగారింట్లో ఎంత కష్టపడిపోతుంది వివరిస్తుంది తల్లికి తగ్గ ఆ కూతురు. 2 రోజులుండి బయలుదేరాడు అరుణ భర్త శేఖర్. అత్తగారు, నేను బయలుదేరతాను. మీ అమ్మాయిని వారం రోజులుంచుకొని పంపించేయండి. నాకు మళ్లీ రావటానికి వీలు కాదు. ట్రైన్ ఎక్కించి నాకు ఫోన్ చేస్తే నేను స్టేషన్కి వెళ్లి రిసీవ్ చేసుకుంటాను. లేదా మీరు దిగబెట్టినా సరే, మీ ఇష్టం. వస్తాను అత్తగారితో భార్యతో చెప్పి బయలుదేరాడు శేఖర్. కూతురు వచ్చిందంటే కమలకు క్షణం తీరుకుండదు. తన దగ్గరున్నన్ని రోజులు కూతుర్ని కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకుంటుంది. అత్తవారింట్లో కూతురు ఎంతో కష్టపడిపోతుందని, వాళ్లందరికీ చాకరీ చేసి అలసిపోతుందని, ఇక్కడికి వచ్చినప్పుడైనా కూతుర్ని సుఖపడేటట్లుగా చెయ్యాలని ఆవిడ తపన. అరుణ కూడా తల్లికి తగ్గ కూతురే. కావలసినవన్నీ తల్లి చేత చేయించుకుంటుంది. తల్లితో ఏవేవో కబుర్లు చెప్పి వచ్చినప్పుడల్లా 2-3 చీరలు కొనిపించుకుంటుంది. కూతురికి తన జరిపే ఈ భోగాలన్నీ చూసి కోడలు ఎక్కడ బాధపడిపోతుందోనని, కూతురు వస్తుందని ముందుగా తెలిస్తే చాలు కోడల్ని తెలివిగా వాళ్ళ పుట్టింటికి పంపించేస్తుంది కమల. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అరుణను పంపించేయమని ఆమె భర్త ఫోన్ చేసి చెప్పటంతో కూతుర్ని తనే స్వయంగా అత్తవారింట్లో దింపి రావటానికి బయలుదేరింది కమల. కూతురికి కొన్న 3 చీరలు, బెడ్షీట్సు, కొత్తగా మరో సూట్ కేసు కొని అందులో సర్దింది. ఊరగాయలు, పొడులు విడివిడిగా ప్యాక్ చేసి అవి మరో బ్యాగ్లో సర్దింది. సామాన్లన్నీ తీసుకుని స్టేషన్కి బయలుదేరారు తల్లి, కూతుళ్ళు. వాళ్ళిద్దరినీ ట్రైన్ ఎక్కించి వచ్చాడు శ్రీరాం. ఇంటి ముందు ఆటో దిగి సామాన్లు దించి డబ్బులిచ్చి ఆటో వాడిని పంపించింది అరుణ. సామాన్లు తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న కూతురు చెయ్యి పట్టుకుని ఆపి మాట్లాడవద్దన్నట్టుగా సైగ చేసింది. లోపలి నుంచి అరుణ అత్తగారు, అరుణ ఆడపడుచు మాటలు వినిపిస్తున్నాయి. అరుణ ఆడపడుచు అంటుంది, అమ్మా, నేను రేపే వెళ్ళిపోతాను. ఈలోగా వదినొచ్చేస్తే బావుండదు. చాలా రోజులైంది వదిన్ని చూసి. అవును,
నేనిక్కడికి వచ్చినప్పుడల్లా వదిన ఎందుకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అని అడిగింది. అరుణ అత్తగారు అంటుంది, అది వెళ్ళటం కాదే, నేనే పంపించేస్తున్నాను. నువ్వు వచ్చినప్పుడు అది ఎక్కడే ఉంటే, నీ సరదాలు మేము తీరుస్తూ ఉంటే అది బాధపడిపోదు? దాని సొమ్మేదో నీకు పెట్టేస్తున్నామని. అందుకే దాన్ని వాళ్ళ పుట్టింటికి పంపించేస్తున్నాను అంటుంది అత్తగారు. తప్పు కదమ్మా, వదిన ఎందుకు బాధపడుతుంది? తను అలాంటిది కాదు. ఒకవేళ నిజంగా బాధపడుతుందనుకుంటే నా కోసం మీరేమీ ఖర్చు పెట్టకండి. ఈసారి నేను వచ్చినప్పుడు అలా పంపించేస్తే నేనిక్కడికి రానే రాను. అయినా నేను ఎప్పుడో వచ్చి 4-5 రోజులుండిపోతాను. జీవితాంతం నువ్వు నాన్నగారు తన దగ్గరే ఉండాలి కదా. కూతుర్ని కోడల్ని సమానంగా చూడాలి కాని ఈ వ్యత్యాసం ఎందుకమ్మా? తల్లిని మందలించింది అరుణ ఆడపడుచు. సర్లే, నువ్వు నాకు చెప్పొచ్చావు కాని అరుణ వాళ్ళమ్మ చేస్తున్న పనేమిటి? అరుణ వెళ్ళినప్పుడల్లా ఆవిడ కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించట్లా? అయినా నీకొక నిజం చెప్పనా? నాకు నువ్వెంతో అరుణ కూడా అంతే. కాకపోతే అరుణ వెళ్ళినప్పుడల్లా ఆవిడ కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించేస్తుంది. నువ్వు వచ్చినప్పుడు నేను అరుణని వాళ్ళ పుట్టింటికి పంపిస్తున్నప్పుడైనా ఆవిడ తన తప్పుని గ్రహించి కోడల్ని పంపడం మానుతుందేమోనని అలా చేస్తున్నాను. ఆవిడలో మార్పు వచ్చే వరకు ఇలానే చేద్దాం అనుకుంటున్నాను. అన్ని విషయాల్లోనూ అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలున్నప్పుడే ఎవరి జీవితాలైనా సవ్యంగా సాగుతాయని ఎప్పటికైనా ఆవిడ గ్రహిస్తే చాలు. కూతుర్ని అత్తవారింట్లో దింపొద్దామని వెళ్లిన కమలకి వారి సంభాషణ విన్న తర్వాత తాను చేసిన తప్పు తెలిసొచ్చింది. కూతుర్ని అత్తవారింట్లో దింపి మర్నాడే బయలుదేరి వచ్చేసింది. ఆ తర్వాత మరెప్పుడు కూతురు పుట్టింటికొచ్చినా రజనిని వాళ్ళ అమ్మగారింటికి పంపలేదు. పైగా ఇప్పుడు కూతుర్ని కోడల్ని కూడా సమానంగా చూస్తుంది. అత్తగారిలో ఈ మార్పు ఎలా వచ్చిందో ఎందుకొచ్చిందో అర్థం కాలేదు రజనికి. ఏది ఏమైనా తను కోరుకున్న మార్పు అత్తగారిలో అంత త్వరగా వచ్చినందుకు రజనికి ఎంతో సంతోషం కలిగింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.